మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. నల్గొండలో ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. కరెక్ట్గా మంత్రి మాట్లాడే సమయానికి సగం మందికి పైగా ఉపాధ్యాయులు భోజనాలకు వెళ్లిపోయారు. దీంతో అసహనానికి లోనైన మంత్రి ఉపాధ్యాయులు అలా వెళ్లిపోవడం తనకు బాధనిపించిందని స్టేజ్ పైన చెప్పారు. తాను కార్యక్రమం నుంచి వెళ్లిపోదాం అనుకున్నానని, కానీ కలెక్టర్ గారు చెప్పారని ఆగానన్నారు. తాను వెళ్లిపోతే ఉపాధ్యాయుల గౌరవం పోయేదని, రాష్ట్ర ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి. నాకు బాధ వేసిన విషయం ఏంటంటే, నెక్స్ట్ ఎంపీ గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను తెలుసుకుని 50% ఆఫ్ ది హాల్ డైనింగ్ హాల్లో ఉన్నారంటే మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి, మనం ఏ పరిస్థితిలో ఉన్నాం. టీచర్స్ డే నుంచి నేను బయటికి వెళ్ళిపోయి ఉంటే నా గౌరవం పెరిగేది, మీ గౌరవం తగ్గేది. మీ గౌరవాన్ని కాపాడిన నేను వెళ్ళిపోకుండా నల్గొండ జిల్లా యావత్ తెలంగాణ టీచర్స్ గౌరవాన్ని కాపాడిన ఇయ్యాల నేను బయటికి వెళ్ళిపోయింది.